కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అమ్మ, బాలత్రిపురి సుందరి అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఏంటమ్మా? ఏ దేవతకైనా పులిహోర పులిహోర మామూలుగా పొంగల్ పెట్టుకుంటాం కదా, పొంగలి, పరవాన్నం, అలాగే పాయసం, అలాగే చిత్రాన్నం, పులిహోర. ఇవి మనకి ఏది కుదిరితే అదే చేయొచ్చండి. తీపి ఒకటి, కమ్మదనం ఒకటి. అలాగా పర్టికులర్గా ఇదే అని లేదండి. అది కొంత అలాగా ప్రచారం చేశారు వాళ్ళు. అమ్మవారికి ఇదంటేనే ఇష్టం, ఇదంటే అసలు అమ్మవారి నుంచి వచ్చినవి కదా ఈ మధుర పదార్థాలన్నీ కూడా. ఏది పెడితే అమ్మ కాదంటుంది. భక్తి ప్రపత్తులతో పెట్టాలంతే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ, పూజ చేసుకునే విధానం కూడా ఈ రోజు ఈ అలంకరణ, ఈ రోజు ఈ కలర్ చీర కట్టాలి అమ్మవారికి, ఈ రోజు ఈ ప్రసాదాలు మాత్రమే చేయాలి, ఇన్ని చేయాలి ప్రసాదాలు. అట్లా ఒకవేళ మనం ప్రసాదాలు చేయలేకపోయినా, అలంకరణ చేయలేకపోయినా అదొక భయంగా కూడా ఉంటుంది. లోపమేమో మనం కరెక్ట్ గా చేస్తున్నామో లేదు అనేది. నిజంగా అమ్మవారికి ఇప్పుడు వస్తున్నట్టుగా అలంకరణ నివేదనలు ప్రాధాన్యతనిస్తాయా, లేకపోతే అసలు సరైన పూజ విధానం ఏంటమ్మా? అసలు అమ్మవారికి భక్తి ప్రధానం. అమ్మవారి ఎటువంటి అలంకరణనే కోరుకోదు. మన తృప్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము, మన భక్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము. అమ్మని నిజంగా ఈ నవరాత్రుల్లో పసుపు గౌరమ్మని చేసి మనము పూజలో మొట్టమొదట పూజ చేసి పెట్టుకుంటాం, పూజలో పెట్టి అది పూజ చేస్తాం. మిగతావన్నీ కూడా అలంకారాలే. కలశం పెట్టండి, కలశానికి అలంకరణే అది. చిత్రపటం పెట్టండి, లేదా విగ్రహాలు ఉండనివ్వండి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, ఒక అంగుష్టు మాత్రం విగ్రహం ఉంటుంది అనుకోండి, దానికి ఏం అలంకరణ చేయడానికి ఉండదు. దాన్ని అలాగే పెట్టి పూజ చేసుకుంటాం. చిత్రపటం ఉందనుకోండి, దానికి పూలదండ వేస్తాం, అంతకన్నా వేరే ఇంకేం చెయ్యం కదా. అమ్మవారికి చేసే భక్తి, ఆ పూజ అనేది భక్తి ప్రధానంగా చూస్తుంది తప్ప అమ్మ ఇవన్నీ చూడదు. మనకి ఒకవేళ నిజంగా పులిహోరే చెయ్యాలి వాళ్ళ ప్రసాదం, మనం పులిహోర చేయలేకపోయాం, ఏదో సందర్భవశాన కుదరలేదు అనుకోండి, కొంచెం పాయసం చేసి పెట్టాం అనుకోండి, అమ్మ కాదంది కదా. భక్తితో చేసేటటువంటి ఏ ప్రసాదాన్నైనా అమ్మ స్వీకరిస్తుంది. 4 శనగలు ఉడికిచ్చి సాతాళించేసి అమ్మకి నివేదన పెట్టినా కూడా అమ్మ కాదందు. మనం భక్తితో ఏది చేసినా ఆవిడ స్వీకరిస్తుంది. భక్తి లేకుండా ఊరికి ఆడంబరాలకు పోయి మేము అంత చేసాము, మేము ఇంత చేసామంటే అది ఆడంబరంగానే ఉంటుంది తప్ప అక్కడ భక్తి ఉండదు, మన హృదయం అమ్మ వరకు చేరదు. ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది 9 రోజులు బాలత్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా మొదలయ్యి కనకదుర్గ అమ్మవారి అవతారంతో రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో మనం పండుగను ముగుస్తాము. మరి ఇప్పుడు 11 రోజులు, ఈ 11 రోజుల అంటే ప్రత్యేకత ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఇలా 11 రోజులు దసరాను జరుపుకున్నామా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. 11 రోజులు ఈసారి రావడం విశ్వావసు నామ సంవత్సరంలో దసరా నవరాత్రులల్లా ఏకాదశ నవరాత్రులు అయిపోయాయి. 11 రోజులు వచ్చేసాయి. 11 రోజులు అప్పుడప్పుడు వస్తాయండి, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇలాగా తిథుల యొక్క ఆ విశిష్టత అంటే ఈ చంద్రుని యొక్క గమనము మనకి ప్రతిరోజు చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది. పాడ్యమి అని, విధియ అని, తదియ అని ఇలాగా. ఈసారి తిథి ద్వయాలు వచ్చాయి. ఇలా వచ్చినందువల్ల అమ్మవారి అవతారాలు కూడా 11 తీసుకోవాల్సి వచ్చింది. దశమి రోజు వచ్చేటప్పటికల్లా అది 11వ రోజు అయింది. 11వ రోజు అవడం వల్ల 11 అవతారాలు వేశారు. అమ్మవారి యొక్క అవతారాలే వేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క ఇంకొక 2 అవతారాలు ఏవి అవి అంటే కాత్యాయని అవతారం ఒకటి, కాత్యాయని అమ్మవారు, మహాచండి అమ్మవారు, మహాచండి. ఇవి కూడా నిజానికి మహిషాసురమర్దని రూపంలో అమ్మవారిని మనము ఆ కథ తెలుసుకున్నప్పుడు మనకి ముందుగా ఒక రూపం ఉంటుంది కదా, శాంత స్వరూపంతో ఉన్నది కాత్యాయని, ఉగ్రమైనది చండి అమ్మవారు, చండి. ఆ మహిషాసురుణ్ణి అంతమొందించేటప్పుడు మహిషాసురమర్దిని. అలా 3 అవతారాలు వచ్చాయి అన్నమాట అమ్మవారికి. కాబట్టి ఆ అవతారాలని కూడా తీసుకుని మొత్తం 11 అవతారాలుగా బాలా త్రిపుర సుందరి,
గాయత్రి, లలిత, అలాగే మహాచండి, కాత్యాయని, లక్ష్మి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, ఇట్లాగా 11 అవతారాలని తీసుకున్నారనమాట. మామూలుగా అయితే మొట్టమొదట మనకి ఈ సంవత్సరం కాకుండా క్రితం సంవత్సరం వరకు కూడా మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అని కూడా ఉంటుంది ఒక అవతారం. అంటే పూర్తిగా బంగారు ఆభరణాలన్నీ ధరించినటువంటి అమ్మ అని చెప్పి ఒకటి అవతారం ఉంది మనకి. మొదటి రోజు ఆ అవతారం ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ అవతారాన్ని తీసుకోకుండా అదనంగా ఈ 2 అవతారాలన్నీ తీసుకున్నారు. అది విరమింపజేశారు. అమ్మ అయితే ఇప్పుడు నార్మల్గా అంటే సాధారణంగా ఈ 9 రోజులు అమ్మవారికి అలంకరణలు, ప్రసాదాలు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా. ఈ 11 రోజుల పండుగలో మనం ఇంకేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేక శ్రద్ధతోనే చేసుకోవాలి ఈ పండుగ. మామూలుగా రోజు ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా చేసుకుంటారు చాలా మంది, కానీ విశిష్ట అవతారాలు ఉంటాయి కాబట్టి అమ్మవారివి ప్రతిరోజు. బాలా త్రిపుర సుందరి అవతారం వేసిన రోజున ఆలయాలలో అవతారాలు వేస్తారు, కానీ ఇళ్లలో మనము అవతారాలు వేసుకోలేము. మామూలు విగ్రహాలు, చిత్రపటాలే ఉంటాయి అందరికీ, కాబట్టి ఆ నామంతో పూజ చేసుకుంటాం. కాబట్టి అది విశేషం కదా. రోజు చేసుకునేటటువంటి లక్ష్మి, లలిత, సరస్వతి ఇవి ప్రతి మనిషి ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది బాల కూడా చేసుకుంటారు. ఇలాగా నిత్య పూజగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏ రోజు అవతారం ఆ రోజు విశేషమైన నామాలతో ఇంట్లో అదే అమ్మవారికి, అదే కనకదుర్గకి, అదే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఆ నామాలతో చేసుకుంటారు. ఇది విశిష్ట పూజ కిందనే లెక్క. ఈ 9 రోజులు అంటే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులు అట్లాగే చేసుకుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఇది కూడా విశేషమే. అమ్మవారికి 2 రకాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకటి తీయటి మధుర పదార్థం, రెండవది కమ్మటి పదార్థం. కారం అని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే వడ వేశారనుకోండి అది మినుములతో వేస్తారు, కమ్మగా ఉంటుంది. అవునా, కమ్మటి పదార్థం. ఇంకొకటి క్షీరాన్నం చేశారనుకోండి తీయగా ఉంటుంది. చిత్రాన్నము, పులిహార, ఇట్లాంటివి, నిమ్మకాయ పులిహార ఇలాంటివి చేశారనుకోండి అవి పుల్లగా ఉంటుంది. కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎవరికి అధిదేవతగా ఉంటుందంటే గ్రహాలలో రాహుకి అధిదేవతగా ఉంటుంది. అందుకని పుల్లటి పదార్థం అంటే ఆవిడికి ఇష్టం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే పుల్లటి పులుపు రాహువుకి చెప్తాం. రాహువుకి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి చేసేటటువంటి అలంకారాలే కాబట్టి ఇవన్నీ పుల్లటి పదార్థాలు కూడా చేసి నివేదన చేస్తామన్నమాట. కాబట్టి పులుపు, తీపి, కమ్మదనం ఈ 3 రకాలైనటువంటి పదార్థాలని కూడా ప్రతిరోజు ఎలా కుదిరితే అలా చేసి నివేదన చేస్తాం అమ్మకి. సంతోషం అమ్మ. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి